తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు కాజీపేట పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. తెలంగాణను గుర్తించి ఆమె బర్త్డే కానుకగా తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన సోనియా గాంధీ గారికి ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణ పోరాటం ఎన్నో 60 సంవత్సరాల పోరాటాన్ని గుర్తించి ఆ తెలంగాణ తల్లి ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు, ఎంతోమంది అమరులవుతున్నారు అని గుర్తించి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి ఇలా రుణపడి ఉన్నాం. సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో తెలంగాణను ఇంకా అభివృద్ధి చేసుకోవాలి ముందు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది. సోనియా గాంధీ గారికి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు. 60 ఏళ్ల పోరాటాన్ని సాకారం చేసి మరి ఇక్కడ కన్న తల్లిలాగా మరి చనిపోతున్నటువంటి ఆనాడు విద్యార్థులను మరి చెల్లించిపోయి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇటువంటి పరిస్థితి ఉండద్దు అని చెప్పేసి ఆ రోజు పార్లమెంటు తలుపులు పెట్టి కూడా మరి తెలంగాణ సాకారం చేసింది. ఇలా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నటువంటి కొంతమంది వ్యవస్థ దొంగ దీక్షలతో దొంగ పేరుతో మరి తెలంగాణ ప్రజలను మోసం చేసి 10 ఏళ్ల పాటు పరిపాలించి ఇవాళ ఎన్ని అప్పుల కుప్పలు చేసిందో మనందరికీ తెలుసు. కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగు బలహీన వర్గాలకు పేదలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూడా మరి సోనియా గాంధీ గారి సూచనలతో మరి రాహుల్ గాంధీ గారి దిశానిర్దేశంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండే పేదలకు న్యాయం జరుగుతున్నది. అదేవిధంగా సంవత్సరం లోపు ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని అప్పులు కట్టుకుంటా కూడా ఇవాళ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎలా నెరవేరుస్తున్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్లీజ్ సపోర్ట్ C9 TV.